అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వడ్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనం జూలై నెలలో కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా జూలై నెలలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 4వ తారీఖున శుక్రుడు సింహరాశిలోకి, 7వ తారీఖున బుధుడు వక్రించి కర్కాటక నుంచి మిథున రాశిలోకి, 16వ తారీఖున రవి మిథునం నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అనమాట. ఇట్లా గ్రహాలు ఉన్నప్పుడు కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వాళ్ళకి పంచమంలో బుధుడు, ఇది చాలా చాలా మంచి స్థానం అనమాట బుధుడికి. సో మీ తెలివితేటలు, మీ ఇంటెలిజెన్స్ ఈ సమయంలో బాగా పనిచేస్తాయి అన్నమాట. అంటే మీ ఇంటెలిజెన్స్ వల్ల ఒక పనిని సాధించడం కానీ, ఒక విషయం పట్ల సరైన నిర్ణయం తీసుకోవడం కానీ జరుగుతుందన్నమాట. సో దాని మూలంగా మీకు అడ్వాంటేజ్గా అంటే ఆ నిర్ణయం వల్ల కానీ, ఆ పని వల్ల కానీ మీకు కలిసి వస్తుందన్నమాట. సో మంచి నిర్ణయాలు, మంచి డెసిషన్స్ తీసుకుంటారనమాట. అలాగే పిల్లల విషయంలో కూడా మీరు మంచి శుభవార్తలు వింటారు. అంటే పిల్లలకి పెళ్ళి సెట్ అవ్వడము, లేకపోతే వాళ్ళకి మంచి అనుకున్న కాలేజ్ సీట్ రావడము, పిల్లలకి సంబంధించిన విషయాల్లో మీరు శుభవార్తల్ని వింటారనమాట. సో అలాగే ఈ జ్యోతిష్యం కానీ ఇట్లాంటి రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ పంచమంలో బుధుడు బాగుంటుంది. ఎందుకంటే బుధుడు పంచమంలో మీ ఇంటెలిజెన్స్ని బాగా షైన్ చేస్తాడనమాట. సో అంటే ఉదాహరణకి అంటే మీ ఉద్యోగంలో మీ ఉద్యోగంలో కూడా కొన్ని సమస్యల్ని మీరు మంచి సలహాలు అంటే మంచి సొల్యూషన్స్ సజెస్ట్ చేసి ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ అవ్వడానికి మీ ఎఫర్ట్ ఉంటుందన్నమాట. సో సమస్యల్ని పరిష్కరిస్తారు, మంచి నిర్ణయాలు చేస్తారన్నమాట. ఇది అన్ని విషయాల్లో అంటే ఉద్యోగపరంగా, కుటుంబపరంగా ఇది ఉంటుందన్నమాట. సో బుధుడు పంచమంలో కుంభరాశి వాళ్ళకి యోగిస్తున్నాడు అనమాట. తర్వాత 6వ స్థానంలో రవి 6th హౌస్లో ఉంటే చాలా బాగుంటుంది. 6th హౌస్ ఏం చెప్తుంది అంటే మన శత్రు రోగ రుణాలని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో రవి ఇక్కడ బాగా పనిచేస్తాడు. అగైన్ ఇక్కడ కూడా మీ శత్రువుల మీద మీరు పైచేయి సాధిస్తారనమాట. సో రవికి ఇది చాలా మంచి స్థానం. సో మీ కాంపిటీటర్స్ కానీ, మీ ఎనిమీస్ మీద మీకు అంటే వాళ్ళ మీద మీరు పైచేయి సాధిస్తారనమాట. అలాగే ఈ రోగ రుణాలు అంటే డిసీజ్ కానీ, డెత్స్, వీటి విషయాల్లో కూడా మీరు మంచి అప్రమత్తత అంటే జాగ్రత్తగా ఉండి వాటిని కరెక్ట్గా డీల్ చేస్తారనమాట. అదేవిధంగా ఉద్యోగంలో కూడా మీకు కాంపిటీటర్స్ కానీ మీకు ఎవరైనా కాంపిటేటివ్గా నిలిచిన వాళ్ళ మీద పైచేయి సాధించి మీకు మంచి జరుగుతుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్గా మీకు ప్రమోషన్ రావాలనుకోండి, అంటే ఒకే పొజిషన్కి మల్టిపుల్ పీపుల్ ఉంటే కనుక అంటే వాళ్ళందరినీ దాటుకుని ఆ పొజిషన్ మీకు రావడానికి చాలా ఆస్కారం ఉంది అనమాట. సో అట్లా సో మిగిలిన వాళ్ళతో పోలిస్తే మిమ్మల్ని పికప్ చేయడం, సో వాళ్ళతో పోలిస్తే మీకు ఇంకా ఒక అడ్వాంటేజ్గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఉద్యోగంలో కూడా మీకు మంచి స్థానము, మీరు కోరుకున్న పదవి మీకు దక్కడానికి అవకాశం ఉందన్నమాట. సో కుంభరాశి వాళ్ళకి 6th హౌస్లో రవి యోగిస్తున్నాడు.
సో ఇది రవి వల్ల ఉండే ఫలితాలు అనమాట. తర్వాత శుక్రుడు సప్తమంలో, ఇది కూడా మంచి ప్లేస్మెంటే. సో సప్తమంలో శుక్రుడు అంటే చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ రాశిలో ఉన్నాడనమాట. సో మీ లక్ విషయంలో కానీ, మీ హౌస్, మీ ప్రాపర్టీస్ విషయంలో కానీ మీకు అంతా బాగుంటుందన్నమాట. అదేవిధంగా మీ స్పౌస్తో రిలేషన్షిప్స్ అవి కూడా చాలా ఆహ్లాదకరంగా, చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇంటిలో వాతావరణం స్పౌస్తో రిలేషన్షిప్స్ చాలా పీస్ఫుల్గా, చాలా చాలా బాగుంటుందన్నమాట. సో జీవిత భాగస్వామితో అనుబంధం బాగుంటుందన్నమాట. సో ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి చిల్డ్రన్ విషయంలో, ఈ శత్రు రోగ రుణాలు ఆ విషయంలో, ఉద్యోగ విషయంలో, జీవిత భాగస్వామితో అంటే రిలేషన్షిప్స్ విషయాల్లో, అన్ని విషయాల్లో బాగానే ఉన్నాయన్నమాట. సో కుంభరాశి వాళ్ళకి ఈ నెలంతా బాగానే ఉంది. మీరు దీంతో పాటు అమ్మవారికి కూడా మీరు పూజలు చేస్తే కనుక మీకు ఇంకా బాగుంటుందన్నమాట. సో కుంభరాశి వాళ్ళకి బుధుడు, శుక్రుడు, రవి ముగ్గురు యోగిస్తున్నారు. అమ్మవారికి పూజ చేస్తే కనుక మీకు ఇంకా బాగుంటుంది. సో ఇది నాకు తెలిసినంత వరకు కుంభరాశి గురించి. మళ్ళీ ఇంకో వీడియోతో ఇంకో రాశి గురించి మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ. బాయ్.